రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సజీవుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉదయం నుంచి కూడా ఈ రాత్రి ఈ క్షణం వరకు మా అందరిని ప్రేమించారు నాయనా. మా అందరిపైన మీ కరుణ చూపించారు తండ్రి. మీ కనుదృష్టి మా పైన నిలిపారు. అందును బట్టి కృతజ్ఞతలు నాయనా. ఎస్ లార్డ్, ఈరోజున మా ప్రయాణముల విషయాల్లో మీ రక్షణ దయచేశారు తండ్రి. ఏ హాని జరగకుండా కాపాడారు. ఈ రోజున మా పనుల విషయాల్లో మీరు మాకు తోడై ఉండి జ్ఞానం ఇచ్చి నడిపించి ఫలించేవారిగా ఉంచారు నాయన. కృతజ్ఞతలు. ఈ రోజున ప్రభువా, మాకే లోటు లేకుండా ప్రతి విషయంలో మాకు కావలసిన ప్రతి అవసరతను కూడా తీర్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాలంలో మరొక మారు మేమందరము కూడా సజీవులంగా చేరి మిమ్మల్ని స్తుతించుకొనగలుగుతున్నాం, ఆరాధించుకొనగలుగుతున్నాం తండ్రి. మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు నాయన, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, యెహోవా నీకు ఆధారమగును అని, నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును అని సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం ద్వారా భక్తుడు తెలియజేస్తున్నట్లుగా ఈ రాత్రి కాలంలో తండ్రి మాకు మీరు తెలియజేస్తున్నారు నాయన. మీరే మాకు ఆధారమని, మా కాలు ఎక్కడ కూడా చిక్కుబడకుండా, మేము ఏ వలలో పడిపోకుండా, ఏ యొక్క ప్రమాదంలో మేము మునిగిపోకుండా మీరు మాకు ఆధారంగా ఉన్నారని, మమ్మల్ని లేవనెత్తుతారని, మమ్మల్ని రక్షిస్తారని తెలియజేస్తున్నారు నాయన. ఈ రాత్రి కాలంలో నాయన ఏ బిడ్డ కూడా భయము లేక, మాకెవరు లేరు, మేము ఒంటరిమి అనే కలవరము లేక, మీరున్నారనే విశ్వాసం కలిగి ఉండే కృప దయచేయండి. ఈ రాత్రి కాలంలో ఈ ప్రార్థనలో ఎవరైతే బిడ్డలు ఏకీభవిస్తున్నారో, ఏ ప్రాంతం నుంచి అయితే ఏకీభవిస్తున్నారో, వారి జీవితాల్లో ఈ రాత్రినే గొప్ప కార్యాలు జరిగించమని అడుగుతున్నాం. అద్భుత కార్యాలు వారి జీవితాల్లో కనపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ కొరకు ఎదురు చూసి వారు ఎప్పుడు కూడా సిగ్గుపడరు గనుక వారి జీవితాల్లో అద్భుతాలు జరిగించండి. ఎస్ లార్డ్, అనారోగ్యంతో ఎంతోమంది ఈ రాత్రిన దుఃఖిస్తున్నారు. వారిని తండ్రి దర్శించండి. వారికి తండ్రి మంచి ఆరోగ్యము దయచేయండి. దురాత్మ క్రియలు చేత పీడించబడుతుండగా యేసు నామములో వాటన్నిటిని లయపరచండి తండ్రి. ఎస్ లార్డ్, అదేవిధంగా ఆర్థిక పరమైన విభేదాలు, కష్టాల నుంచి విడుదల దయచేయండి. వారి ఉద్యోగ వ్యాపార పరిచర్యలను బహుగా ఆశీర్వదించండి నాయన. ఎస్ లార్డ్, అదేవిధంగా ఎంతోమంది బిడ్డలు అయా కుటుంబంలో కలవరము చేత అయా దుఃఖిస్తున్నారు, మనశ్శాంతిని కోల్పోయి ఉన్నారు. అయా, తప్పిపోయిన కుమారుడి కోసం, తప్పిపోయిన భార్య కోసం, భర్త కోసం, తల్లిదండ్రుల కోసం బిడ్డలు ప్రార్థిస్తుండగా అద్భుతాలు జరిగించండి. వారిలో ఉన్న దుర్వ్యసనాలను తొలగించండి. మారు మనస్సు దయచేయండి నాయన. భార్యాభర్తల మధ్య సఖ్యతను అనుగ్రహించండి తండ్రి. గర్భఫలం లేని ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు గర్భఫలం దయచేయండి తండ్రి. అయ్యా, ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో వారి వివాహమును మీ చిత్తంలో జరిగించమని అడుగుతున్నాం. ఎవరైతే సొంత గృహాల కోసం అడుగుతున్నారో సొంత గృహాలు దయచేయమని అడుగుతున్నాం. ఎవరైతే తండ్రి వివిధ దేశాల్లో ఉంటున్నారో వారికి మీరు తోడై ఉండండి, రక్షణ దయచేయండి. విదేశాలకు వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నారు తండ్రి, వారి ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్, ఆ వీసా ఇంటర్వ్యూస్ అన్నిటిలో సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు నాయన, ప్రయత్నాలను కూడా సఫలపరచమని అడుగుతున్నాం. గృహాల కోసం ప్రార్థిస్తున్నారు, సొంత గృహమును దయచేయండి తండ్రి. అయా, ప్రమోషన్స్ అని, ట్రాన్స్ఫర్స్ కోసమని, రిటైర్మెంట్స్ నిమిత్తం అని, పెన్షన్స్, ప్రమోషన్స్ కోసమని అయా రకరకాలుగా బిడ్డలు అప్లికేషన్స్ పెట్టుకున్నారు. వాటన్నిటిని తండ్రి మీరే ప్రభు అప్రూవ్ చేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ యొక్క రాత్రి కాలంలో ప్రయాణిస్తున్న వారు ఉన్నారయ్యా, పనులు చేసుకుంటున్న వారు ఉన్నారు. రక్షణ సహాయము దయచేయండి, క్షేమాన్ని దయచేయండి. మా భారతదేశాన్ని ప్రత్యేకంగా దీవించమని, ఏ దుష్టుడు మా భారతదేశాన్ని తాకకుండా భద్రపరచమని, అయా సైనికులను, వారి కుటుంబాలను కూడా కాచి కాపాడమని
మేమందరము కూడా అలసిపోయి ఉన్నాం నాయన, సేద తీరబోతున్నాం తండ్రి. కంటి నిండా నిద్ర దయచేయండి నాయన. దురాత్మ క్రియలు, దొంగలు, శత్రువులు మాకు హాని కలిగించే ప్రతి విధమైన పరిస్థితుల నుంచి ఈ రాత్రిని మీరే కాపాడండి తండ్రి. నిద్రలేమి, పీడకలల సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. ఎవరు కూడా ఎటువంటి బలహీనతలు లేకుండా కంటి నిండా సుఖంగా సేద తీరే కృపాభాగ్యమును దయచేయమని మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మేమందరమును సజీవులంగా చేరి స్తుతించే, ఆరాధించే భాగ్యము మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.